హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజు బొబ్బర్లు కూర వండడానికి మీ ముందుకు వచ్చేసానండి. బొబ్బర్లు తెచ్చుకొని నీట్గా కడుక్కొని శుభ్రం చేసుకుని ఈ విధంగా పెట్టుకున్నాను. బొబ్బర కూర వండడానికి కావలసినవి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండి. ఇదిగోండి కరివేపాకు, కొత్తిమీర రెడీ చేసి పెట్టుకున్నాను. కూర వండేటప్పుడు ఏ విధంగా వండుతాను అనేది చూపిస్తాను. ఓకేనండి. ఇదిగోండి ముందుగా స్టవ్ వెలిగిస్తున్నాను. ఈ గిన్నె వేడెక్కాక ఆయిల్ వేస్తానండి. నాన్ స్టిక్ గిన్నె కదండి, ఇది కూడా చాలా తొందరగా వేడెక్కిపోద్ది. నేను ఈరోజు ఈ గిన్నెలో కూర చేసి చూపిస్తానండి. ఇంతకుముందు కూడా 2-3 కూరలు ఇలా చేసి చూపించాను. ఇప్పుడు కూడా ఇదే గిన్నెలో చేసి చూపిస్తున్నాను, చూడండి. ఆయిల్ పడివే స్టార్ట్. ఇదిగోండి నేను ఆయిల్ పోస్తున్నాను సరిపడగా. అగో చూడండి. నేను ఎప్పుడు వంటలు చేస్తాను కనుక నాకు ఇంత నూనె సరిపోద్దండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంత నూనె పడుతుందో చూసుకుని వేసుకోండి. ముఖ్యంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నారండి, బ్యాచిలర్స్కి మాత్రమే నేను ఎక్కువగా చెప్పేది. వంటలు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే పక్కన స్కిప్ చేసేయండి, ఏం కాదు. రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వంటలు నేర్చుకోండి. ఇది కూడా కొత్త రకం వంట అని అనుకుని నేను చేస్తున్నాను. ఎందుకంటే నేను రెండోసారి మూడోసారి చేయడం మళ్ళీ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇందులోని కొన్ని జీలకర్ర ఆవాలు వేస్తున్నానండి. నేను చెప్పాను కదండి, ప్రతి కూరలో జీలకర్ర ఆవాలు వేస్తానని అదే విధంగా వేస్తున్నాను. అదిగోండి అవి వేగిపోతున్నాయి. ఇప్పుడు నేను ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేస్తున్నాను. వేగిపోయినాయి కదా, ఇదిగోండి. ఇవి బొబ్బర్లు కూడా పచ్చివే కనుక ఎమ్మటే వేసేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ అని 10 సార్లు ఎందుకు చెప్తానంటేనండి, విడివిడిగా వేపుకొని అవన్నీ వేయించుకుని ఒక్కొక్కటి అంటే వాళ్ళకి టైం సరిపోదు. దాని గురించి అనేసి అన్ని కలిపేసి కూడా వండుకోవచ్చు అని చాలాసార్లు చెప్పానండి. ఇదిగోండి ఈ విధంగా కలిపేసి ఇవి బాగా వేగాక ఇందులో వేసేసుకోవచ్చు. లేదంటే ఇదే ఉల్లిపాయలు, పచ్చిమిర్చిలో ఈ ముక్కలు కూడా కలిపేసుకుని కూడా వేసుకోవచ్చండి. కానీ నేను ఇవి కొంచెం బాగా వేగాక ఆ ముక్కలు వేస్తానండి. ఒక 1 మినిట్ మూత పెట్టేసి పక్కకు పెట్టేద్దామండి. ఓకేనండి. ఇదిగోండి ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగినాయండి. నేను కొత్తిమీరను కరివేపాకు వేసానండి. నేను కొంచెం ఎక్కువగా వేసానండి. చూడండి ఇవ్వండి, అవి కూడా కొంచెం వేగిపోతాయి. ఇవ్వండి, మనం కొత్తిమీర కరివేపాకు వేయాలని ఏమీ లేదండి. ఉంటే వేసుకోవచ్చు, లేదంటే మానేయచ్చండి. నా దగ్గర ఉన్నాయి కనుక వేస్తున్నాను. నేను వండే ప్రతి కూరలు చూస్తున్నారు కదా, నేను కొత్తిమీర వేయాలి, కరివేపాకు వేయాలి, పుదీనా వేయాలని ఏమి ఉండదండి. ఏముంటాయి వాటితోనే నేను వంట చేస్తాను. అవి ఉంటేనే చేస్తానని నేనేం ఉండనండి ఎప్పుడూను. అవి కూడా వేగిపోయినాయి కదండి. ఇదిగో ఇవి బొబ్బర్లు వేసేస్తున్నాను చూడండి. లేదంటే మనం ఒకేసారి కూడా ఉల్లిపాయలు, పచ్చిమిర్చితో పాటు కలిపి కూడా వేసి వండేసుకోవచ్చండి. మనం అలా అయినా వండుకోవచ్చు, ఇలా అయినా వండుకోవచ్చు. మనకు వండడం రావాలంటే నేను చేసే విధానాన్ని కనుక మీరు చూసారనుకోండి, మీరు ఆ విధంగా చేసేసుకోండి. మీకు వంటలు కూడా రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే నేర్చుకోవచ్చండి. వస్తాయి మీ అందరికీ. వంటలు ఏం పెద్ద గగనం ఏం కాదు. ఇవ్వండి, మనం పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదు. రాలేని వాళ్ళు బ్యాచిలర్స్ అబ్బాయిలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే కానీ కంపల్సరీ నేర్చుకోండి. ఓకేనండి. మూత పెట్టేస్తున్నాను. ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం. ఇదిగోండి ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాము. ఇదిగోండి, మనకి నూనెలోనే 50% వరకు మగ్గిపోతాయి అనమాట. వాటర్ కూడా ఎక్కువ వేసుకోక్కర్లేదండి ఇందులో. ఇందాకనే కొత్తిమీర, కరివేపాకు వేసాను కదా. కూర అంతా దించేసాక మళ్ళీ లాస్ట్లో ఒకసారి వేస్తానండి. ఇదిగోండి పక్కకు పెట్టుకుని ఉంచాను. ఇప్పుడు ఇది ఇంకా ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. బాగా మగ్గింది అనుకోండి, మీకు దగ్గర 70% ఉడికిపోయినట్టేనండి. అప్పుడు ఉప్పు, కారం, మసాలా, పసుపు అన్నీ వేసేసి మీకు చూపిస్తానండి వేసేటప్పుడు. ఓకేనా. ఇప్పుడు మూత పెట్టేస్తున్నానండి. మంట ఎప్పుడు పుల్లు పెట్టుకోవద్దు. ఇవ్వండి ఎంతవరకు వచ్చిందో చూస్తున్నాను, ఒకసారి చూడండి. కలిపి చూద్దాము. ఇదిగోండి ఇందాక చెప్పాను కదా 70% వరకు ఉడికిపోద్ది. అదిగోండి ఉడికిపోయింది. ఇప్పుడు నేను ఇందులో పసుపు అన్నీ వేస్తాను చూడండి. ఇదిగోండి పసుపు వేస్తున్నాను. పసుపు కూడా మరీ ఎక్కువగా వేసుకోద్దండి. ఇదిగోండి కారం వేస్తున్నాను. ఒక స్పూన్ వేసి కొంచెం వేస్తున్నాను కారం. కారం కూడా మరీ అంత ఎక్కువ వేసుకోవద్దు, మనకు సరిపడంత కారం వేసుకోవాలి.
ఇదిగోండి నేను సాల్ట్ వేస్తున్నానండి. కల్లుప్పు ప్రజెంట్ నా దగ్గర అయిపోయింది, తెప్పించాక అది వేస్తాను అనమాట. ముందు మాత్రం ఇది వేసానంటే సాల్ట్ కూడా ఎక్కువ వేసుకోవద్దు, అన్నీ వేసేసాం కదండి. ఇప్పుడు ఈ విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక్క నిమిషం మూత పెట్టేసుకోవచ్చు. ఇవ్వండి, ఏది ఎక్కువగా వేసుకోవద్దండి, అన్ని సరిపడగా వేసాను నేను. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు నేను వాటర్ వేసేస్తానండి, అది మాడి వరకు ఉండొద్దు. ఇదిగోండి గ్లాస్ వాటర్ తీసుకున్నాను. కరెక్ట్గా అవన్నీ వేసాక ఒక 1 మినిట్ లోపు వేసేసుకోవాలండి, ఎందుకంటే మాడిపోయింది అనుకోండి కూర అంతా ఒక రకమైన ఇదికుంది ఉంటుంది, మనకు తినలేము, కారం కొట్టురు వచ్చేస్తుంది అనమాట. అదిగో చూసారు కదండి, ముక్కలు ములిగిలో వేసాను. ఇప్పుడు ఈ ముక్కలన్నీ మరిగే వరకు పెద్ద మంట పెడతాను, తర్వాత మీడియంలో పెట్టి ఉడకబెట్టుకోవాలి. 30% మాత్రమే ఉడకాలి. ఇక మూత పెట్టేస్తున్నాను. ఎంతవరకు వచ్చిందో చూద్దాము. అగో చూడండి, అగో మరుగుతుంది కదా. ఈ మరిగేటప్పుడే, అలా మరుగుతున్నప్పుడే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నానండి. ఇదిగోండి, మరి ఎక్కువ వేసుకోకూడదు. అదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇప్పుడు బిర్యానీ మసాలా పౌడర్ కొంచెం వేస్తున్నానండి, మరి ఎక్కువ వేసుకోకూడదు. మసాలా పౌడర్ కొంచెం వేస్తున్నాను. బిర్యానీ మసాలా పౌడర్ ఎంత వేసామో గరం మసాలా పౌడర్ అంతకన్నా ఎక్కువ వేసుకోవాలండి, డబుల్. ఇవ్వండి ఒకసారి ఇలా కలిపేసాను. ఇది దింపే ముందు మాత్రం కొత్తిమీర వేస్తానని చెప్పాను కదండి, ఇదిగోండి ఆ విధంగా ఉంది. ఇప్పుడు దీన్ని మంట మీడియంలో పెడుతున్నాను చూడండి. మంట మీడియం పెట్టుకోవాలి. మనం కరెక్ట్గా ఉడికింది అనుకోండి కూర చాలా బాగుంటుంది, ఉడికినట్టు వండామనుకోండి గబ్బు స్మెల్ కింద వచ్చేస్తుంది అనమాట. అదిగో చూడండి, మూత పెట్టేస్తున్నాను. 10 నిమిషాల తర్వాత చూద్దాం. ఇదిగోండి ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాము. ఇదిగోండి ఇంకా వాటర్ ఉంది. బొబ్బర్లు ఎప్పుడైనా సరేనండి మనం ఇగురు పెట్టుకోవచ్చు, లేదంటే బొబ్బర్లు ఫ్రై కింద చేసుకుని కూడా వండుకోవచ్చు. మీరు ఎలా వండుకోవాలన్నా కొంచెం ఎక్కువసేపు ఉడకనివ్వాలండి, లేదంటే మీకు పచ్చి స్మెల్ కింద వచ్చేస్తుంది. తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి, తెలిసిన వాళ్ళకి ఏమీ అవసరం లేదు. ఈ కూర అంతా దగ్గరకు వచ్చాక మీకు మరొకసారి చూపిస్తానండి. ఇదిగోండి బొబ్బర్ల కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఇదిగోండి దగ్గరకు వచ్చింది, ఇంకా వాటర్ కొంచెం చూడండి. అదిగోండి కొంచెం వాటర్ ఉంది కదా. ఇప్పుడు ఇది మన దగ్గరకు అయిపోయింది, ఇంకా మరీ మెత్తగా అవనివ్వద్దు. పెద్ద మంట పెట్టేస్తున్నాను చూడండి, ఆ వాటర్ అంతా ఇంకిపోద్ది అనమాట అందులో. చూడండి కూరలోని, అదిగోండి పెద్ద మంట పెట్టాను. ఇదంతా అయ్యాక ఒకసారి చూపిస్తానండి. ఇప్పుడు మూత పెట్టేద్దాము. ఇదిగోండి బొబ్బర్ల కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాము. పెద్ద మంట పెట్టాం కదండి. ఇదిగోండి ఇంకా దగ్గరకు వచ్చేసింది చూడండి, ఇంకా అయిపోయిందండి. ఆయిల్ అంతా తేలిపోయింది చూడండి. అదిగోండి అదిగోండి ఇంకా ఆయిల్ అంతా తేలిపోయింది. దీన్ని నేను వేరే గిన్నెలో వేసాక మరొకసారి చూపిస్తానండి. ఇదిగోండి బొబ్బర్ల కూర రెడీ అయిపోయింది. పైన కొంచెం కొత్తిమీర వేస్తానని చెప్పాను కదండి, ఇదిగోండి కొత్తిమీర వేసాను. మీరు కూడా ఇదే విధంగా బొబ్బర్ల కూర వండుకోండి, లేదంటే బొబ్బర్లు ఫ్రై కూడా చేసుకోవచ్చండి. నేను అది కూడా చేస్తే ఒకసారి వీడియో చేస్తే కనుక పెడతాను. నేను వండిన ఈ బొబ్బర్ల కూర మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసిన వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటానండి, బాయ్.